అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన ఒక లేడీ ఎస్ఐ పట్ల ఈ వైసీపీ సైకోలు గోండాలు ఏ విధంగా ఆవిడిని అవమానించారో, ఏ విధంగా ఆవిడిని ఇబ్బంది పెట్టారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కూడా అసహించుకున్నారు. ఎవరైతే ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ వైసీపీ రౌడీలు సైకోలు అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ చింతాడ రవిప్రకాష్ తో కలిపి మొత్తం 21 మంది మీద పోలీసులు కేసు పెట్టారు. అందరూ కూడా పరారీలో ఉన్నాడు. ఈ చింతాడ రవిప్రకాష్ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. పరారీలో ఉండి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడండి. ఆ సెల్ఫీ వీడియోలో వీళ్ళు మాట్లాడుతూ అన్యాయంగా మా మీద కేసులు పెడుతున్నారు, అన్యాయంగా మమ్మల్ని వేధిస్తున్నారు, కక్షపూరితం చేస్తున్నారు, మేము ఆవిడని ఇబ్బంది పెట్టలేదు, మేము ఆవిడని కాపాడాము, మీరు గనక 20 మంది మీద కేసులు పెట్టారు కదా, వాళ్ళందరూ స్టూడెంట్స్, వాళ్ళందరూ కేసులు కానీ మీరు విత్డ్రా చేసుకుంటే నేను గంటలో లొంగిపోతాను అని పోలీసులకి వీడు సవాలు విసురుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి ఈ చింతాడ రవికుమార్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా, ఒకసారి వినండి. అంటే పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నాడు అంటే చూడు వీళ్ళకి ఎంత ఇదా ఉంటుంది. కొంతమంది నేనెటో వెళ్ళిపోయాను, నేను ఎక్కడికో పారిపోయానని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, కేసులు భయపడిపోయే వాళ్ళం కాదు మేము. ఈ కేసులు ఏం కొత్త కాదు. కేసులు భయపడపోతే ఎందుకురా పారిపోయావు నువ్వు? ఎందుకు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నావు? ఎందుకు ఇంటికి పోలేదు నువ్వు కేసులు భయపడనే వ్యక్తివైతే నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు? నువ్వు కేసులు భయపడవా నువ్వు? చూడ సో వాటిని చెడిసిపోయే వాళ్ళు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో లేదు. కాకపోతే ఏంటంటే మొన్న వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఉందరా? ఒరే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం కాదు. ఏమి ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా ఏంది మీరు? వైసీపీ ప్రభుత్వంలో ఎవరు లేరంట. కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళని ఏదో ఒక విధంగా కోర్టుకు వెళ్లి వాళ్ళని తీసుకు ఎవరు అమాయకులు? ఎవరు అక్కడ ఆ మహిళా ఎస్ఐని వేధించిన వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళని ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారా? వాళ్ళు ఎంటికలు, వాళ్ళ అవతారాలు, వాళ్ళు చేష్టాలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, తాగేసి గంజాయి కొట్టేసి ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్ళు చదువుకునే వ్యక్తుల, వాళ్ళు స్టూడెంట్సా? వాళ్ళు మొత్తం గంజాయి బ్యాచ్, వాళ్ళు మొత్తం గంజాయి బ్యాచ్, మొత్తం స్క్రాప్, అది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. వాళ్ళు స్టూడెంట్స్ ఎలా అవుతారు? సిగ్గుండే మాట్లాడడానికి. స్టూడెంట్సా? ఇంకా నయం ప్రొఫెసర్ అనాలా? ఏదో విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈ రోజు ఆ ప్రయత్నంలో ఉన్నాం. అంతేగాని ఏదో కేసులు భయపడిపోయి వెళ్ళిపోయే వాళ్ళం కానే. ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి. నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. అసలు నువ్వు ఎవర్రా ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయడానికి? అసలు నువ్వు ఎవడ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయడానికి? నువ్వు ఎవడవి? ఒక క్రిమినల్వి, ఒక నిందితుడివి, నీ మీద కేసు పెట్టారు. నువ్వు పోలీసులకి సవాల్ చేసే అంత మగాడివా నువ్వా? అంటే చట్టాన్ని గౌరవించరా మీరు? చట్టాన్ని గౌరవించరా మీరు? మీరు తప్పు చేశారని చట్టం భావించి మీ మీద కేసులు పెట్టారు. మీరు మంచివాళ్ళు, మీరు బుద్ధిమంతులు, మీరు నీతిమంతులు అంటే మీరు కోర్టులోకి వెళ్ళి రుజువు చేసుకోండి, కోర్టుని ఛాలెంజ్ చేయండి. ఛాలెంజ్ చేసి మీరు బెయిల్ తెచ్చుకొని బయటికి రండి, అప్పుడు మాట్లాడండి. మీరు మేము తప్పు చేయలేదు కాబట్టి కోర్టు మాకు బెయిల్ వచ్చింది అని చెప్పేసి వాటెవర్ ఏదో ఒకటి వాగుతారు కదా, వాగండి. అంతేగాని తప్పు చేసి మీ మీద కేసులు పెడితే మేము ఏ తప్పు చేయలేదు, మేము స్టూడెంట్స్, మేము భయపడలేదు, మేము పారిపోలేదు, నేను మీకు సవాలు విసురుతున్నాను, ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నేను వచ్చి గంటలో లొంగిపోతాను. నువ్వు ఎవరు అసలుకి? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పోలీసులకు వార్నింగ్ ఇస్తావు నువ్వు, చట్టానికి వార్నింగ్ ఇస్తావు నువ్వు. మీరు చట్టాన్ని గౌరవిస్తారా? పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు, చట్టాన్ని ఉల్లంఘనం చేస్తున్నారు, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి చట్టానికి మీరు గౌరవం ఇవ్వరా?
అలాంటి చట్టాన్ని గౌరవం ఇవ్వరా? గౌరవం ఇవ్వాలి కదా, చట్టాన్ని గౌరవించాలి కదా. ఎందుకు గౌరవించడం లేదు చట్టాన్ని? అరే మీరు తప్పు చేయనప్పుడు ఎందుకంటే పారిపోతున్నారు? పోలీసులు లొంగిపోవచ్చు కదా. మీరు తప్పు చేయనప్పుడు మీ శీలం ఏందో, మీ నీతి నిజాయితీ ఏందో మీరు కోర్టులో నిరూపించుకోవచ్చు కదా. ఆ మహిళని, ఆ ఎస్ఐ మహిళని మేము కాపాడాము అని చెప్పి మీరు అంటున్నారు. సో మీరు పోయి కోర్టుని ఛాలెంజ్ చేయండి అండి. పోలీసులు విచారణ పిలిచారు కదా, వెళ్ళండి. మీ వాదన ఏంటో వినిపించండి. మీ వర్షన్ ఏంటో పోలీసులు తెలియజేయండి. అప్పుడు తెలుస్తుంది కదా ఎవరిది అన్యాయము, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఏది న్యాయం అని తెలుస్తుంది కదా. అవునా కదా? అది కాకుండా మీరు ఎక్కడో అజ్ఞాతంలో ఉండి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మా వాళ్ళ మీద 20 మంది మీద కేసులు తీసేయండి, నేను గంటలో లొంగిపోతాను. పెద్ద మగాడివి మరి నువ్వు, పెద్ద మగాడివి. నీకు భయపడి వాళ్ళ మీద 20 మంది కేసులు తీయడానికి ఏది నువ్వు సవాల్ ఇచ్చినంత మాత్రాన, వార్నింగ్ ఇచ్చిన మాత్రాన కేసులు కొట్టేస్తారా, కేసులు తీసేస్తారా? పెచ్చ మాటలు అయ్యి పెచ్చగా మాట్లాడుతున్నారండి మీరు. ఇలాంటి బెదిరింపులు ఎవరి దగ్గర పెట్టుకోండి ఏమే, అంతేగాని ప్రభుత్వం దగ్గర లేకుంటే చట్టం దగ్గర ఈ వార్నింగులు, ఈ బెదిరింపులు చెల్లవురా బాయ్, చెల్లవు. నువ్వు బెదిరించావు కదా, సవాల్ ఇసిరావు కదా, అది కూడా కేసు అవుతుంది, గుర్తుపెట్టుకో. అది కూడా కేసు అవుతుంది. ఈ బెదిరింపులు మనం ఎవరి దగ్గరన్నా మన మగతనమో లేకుంటే మన పవర్ చూపించవచ్చు, కానీ చట్టం ముందు మన పవరు లేకుంటే మన అహంకారము, మన పొగరు చూపించాలనుకో అనుకున్నామనుకో తొక్కి పెట్టి నారదేస్తారు. ఏమే, తొక్కి పెట్టి నారదేస్తారు, గుర్తుపెట్టుకో. ఈ సవాళ్ళు, ఈ వార్నింగ్లు పక్కన పెట్టి బుద్ధిగా వెళ్ళి నువ్వు సరెండర్ అవ్వు. నీకు 14 రోజులు రిమాండ్ చేస్తావు, లేకుంటే బెయిల్ ఇచ్చేవో అవసరం ఉంటే బయటకు వస్తావు. ఏం చక్క నీ పని నువ్వు చూసుకుంటావు. కాదు నేను పోలీసులు రెచ్చగొడతాను, చట్టాన్ని ఉల్లంఘిస్తాను అని చెప్పి వెళ్ళావనుకో 6 నెలలు జైల్లో ఉండదు వస్తుంది. తర్వాత నీ ఇష్టం. థ్యాంక్ యూ.